ఉంటే మనకి చాలా మంది రద్దీని తప్పించుకోవడానికి ఉదయం ఊళ్ళకు బయలుదేరిన వారు ఉంటారు. వాళ్ళకి ఇంకొక ఇబ్బంది కనిపిస్తోంది, అదే పొగమంచు. జీరో విజిబిలిటీకి వెళ్ళిపోతుంది. సో వాహనాలు ఫ్లడ్ లైట్ల వెలుతురులో వాళ్ళు పార్కింగ్ లైట్లు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. సో రెండు రకాలుగా ఇబ్బంది కనిపిస్తోంది. ఒకవేళ రద్దీ పెరగక ముందే రెడీ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలనుకున్న వారికి పొగమంచు కాస్త ఇబ్బందికరంగానే మారుతోంది. సో పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాబీ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాబీ, ప్రస్తుతం పట్నం అంతా పల్లెబాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది, కానీ వాహనదారులకు ఉన్న ఇబ్బందులకు ఒకసారి క్లారిటీ. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అనేది పూర్తిగా రద్దీతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కీసర టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాహనాలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంది. మరోవైపు ఈ నిన్న రాత్రి నుంచి కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు తెల్లవారుజామున వేకువజాము నుంచి కూడా పొగమంచు దట్టంగా కమ్మివేయడంతో వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగి వాళ్ళ యొక్క విజిబిలిటీ అనేది కనపడకపోవడంతో రోడ్డు సైడు వాహనాలు నిలిపేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో ఎక్కడికక్కడికే కూడా ట్రాఫిక్ అనేది పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం పొగమంచు వేడటంతో వాహనాల రాకపోకలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కీసర టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీని కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్ వద్ద పోలీసుల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తున్నా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అనే అంశం మీద పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఈ యొక్క తనిఖీలు కూడా కొంత ఆలస్యంగా మారినటువంటి పరిస్థితి. దీంతో ఏపీకి వెళ్ళేటువంటి వాహనాలు టోల్ ప్లాజాల వద్ద, ఇటు పోలీసుల తనిఖీల వద్ద కొంత ఆలస్యంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సాధారణంగా 3.5 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు ఏ వెహికల్ అయినా కానీ ఈ తనిఖీల కారణంగా కావచ్చు, మరోవైపు పొగమంచు కారణంగా సుమారు 4 నుంచి 5 గంటల ఆలస్యం అయితే ఈ యొక్క ప్రయాణం అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు వాహనదారులు, ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్, ప్రస్తుతం డీటెయిల్స్ అందించినందుకు. ఒకసారి మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా మెల్లగా బహుశా 1-2 గేర్లో వెళ్తూ ఉంటారేమో బహుశా వాహనాలు, ఎందుకంటే అసలు మీకు థర్డ్ గేర్ వేసే ఆప్షన్ కూడా కనిపించట్లేదు, అంతగా కనిపిస్తోంది మనకి రద్దీ ఇక్కడ. అండ్ ఒకవేళ ఈ రద్దీ నుంచి బయటపడాలి అంటే చాలామంది తెల్లవారుజామునే మొదలవుతూ ఉంటారు. వాళ్ళకున్న ఇంకొక ఇబ్బంది పొగమంచు. మనకి చాలా ప్రాంతాల్లో ముందు వెళ్ళే వాహనం కనిపించక ప్రమాదాల బారిన పడుతున్న వార్తలు కూడా అందుతున్నాయి. సో వాహనదారులు మీరు కాస్త అలర్ట్గా ఉండాలి. ప్రయాణాల విషయంలో ఒకసారి మనకి రద్దీ ఒకటి ఉంది, అదేవిధంగా ప్రయాణంలో మనకి పొగమంచు కూడా ఒక ఆటంకంగా మారుతోంది. సో జాగ్రత్తగా ప్రయాణించాలి, బికాజ్ ఇది పండగ సమయం, సంక్రాంతి పిలుస్తోంది, మీకోసం కుటుంబీకులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.